పెద్దరు ఇదిగోండి టాబ్లెట్లు వేసుకోండి. నాకేం వద్దు గంగా. టైంకి మందులు వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి? మందులతో ఆరోగ్యం బాగవుతుంది, కానీ మనసు బాగుండదు కదా. దేని గురించి దిగులు పడుతున్నట్టున్నారు? ఏం ఆలోచిస్తున్నారు పెద్దరు? ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు ఏం అర్థం కావడం లేదు గంగా. అదీ కాకుండా త్వరలో నీ ఫైనల్ మ్యాచ్ కూడా వస్తోంది. ఓహో, అదా మీరు టెన్షనింగ్ పడుతుంది. మీరేం కంగారు పడకండి పెద్దోరు. నేను బాగా ప్రాక్టీసింగ్ చేసేసి ఖచ్చితంగా గెలుస్తాను. నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుంది గంగా. ఎందుకంటే నిన్ను ట్రైన్ చేసింది రుద్ర. ఇప్పుడు నీకు విశ్వనాథ్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. మరి ఇంకెందుకు దిగులు పడుతున్నారు? సుధ గురించి ఆలోచిస్తున్నాను గంగా. ఫైనల్ మ్యాచ్ అయిపోగానే విశ్వ సుధని మనకి దూరంగా తీసుకెళ్లిపోతాడు. నా చెల్లెల్ని నాకు శాశ్వతంగా దూరం చేస్తాడు. వీళ్ళని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు. ఓ సంతేనా? అందుకు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది గంగా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది కదా. స్పోర్ట్స్ మినిస్టరు మీకు ఫ్రెండే కదా. అవును. అతనితో మాట్లాడి బాక్సింగ్ ప్రాక్టీసింగ్ ని ఒక 6 నెలల వరకు పోస్ట్ పోన్ చేయమని చెప్పండి. 6 నెలల వరకు సుధా అమ్మగారు ఎక్కడికి వెళ్లరు. ఆలోపు ఆ హిట్లర్ మనసు మార్చేయచ్చు. నేను కూడా బాక్సింగ్ ప్రాక్టీసింగ్ చేసేసి ఛాంపియన్ అయిపోతాను. చంపేస్తాను. అసలు బుద్ధుందా నీకు? నువ్వు బాక్సింగ్ నుంచి తప్పించుకోవడం కోసం పెదనాన్నని పొల్యూట్ చేస్తావా? అరే, టోర్నమెంట్ స్కెడ్యూల్ చేసిన తర్వాత ఎవరైనా క్యాన్సిల్ చేస్తారా? ఏదో పెద్దోరు బాధపడకూడదని నేను అలా చెప్పాను సార్. ఓహో, అవునా? తమరి పీతబుర్ర తెలివితేటలన్నీ నాకు తెలుసులే. అయినా మీరేంటి పెదనాన్న ఈ తింగరదాని మాటలు వింటున్నారు? పాపం తన్నేం అనకు రుద్ర. తను చెప్పినా నేను చేసేస్తానా ఏంటి? నాకున్న ఆలోచనలో టెన్షన్స్లో తన అల్లరే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. మీరిలా వెనకేసుకురాబట్టే ఈ తింగరదానికి కొమ్ములొచ్చాయి. అసలు చెప్పిన మాట వినడమే మానేసింది. ఏమనడం లేదు సార్. ప్రతిదీ మీరు చెప్పినట్టుగానే నేను చేస్తున్నాను కదా. నన్నేదో ఒక మాట అనందే మీకు అస్సలు పొద్దుగడదు. అవును, నాకు వేరే పనేం లేదు. అందుకే నిన్ను విశ్వమావయ్యకు అప్పచెప్పాను. ఆయన కన్నెర చేస్తేనే భయపడి ఆయన చెప్పినట్టు వింటాం. ఆ హిట్లర్ సార్ గురించే పెద్దోరు బాధపడుతున్నారు. ఏమైంది పెదనాన్న? టోర్నమెంట్ అయిపోతే సుధా అమ్మని తనకి దూరంగా తీసుకువెళ్ళిపోతారని బాధపడుతున్నారు సార్. పెదనాన్న, మీరు ఆ విషయం గురించి ఆలోచించకండి. మ్యాచ్ అయ్యేలోపు మావయ్య మనసుని మార్చడానికి ప్రయత్నిస్తాను. సుదత్తమ్మ మనకు దూరం కాకుండా నేను చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. ఈ మాట చాలు రుద్ర. నా చెల్లెలు నాకు దూరం కాకూడదు, అది చాలు నాకు. గంగా, నా చెల్లెల్ని నాకు దూరం కానివ్వకుండా చూస్తానని రుద్ర నాకు మాటిచ్చాడు. నువ్వు ఛాంపియన్షిప్లో గెలుస్తానని రుద్రకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. బాగా కష్టపడాలి మరి. సరే పెద్దోరు. పెదనాన్న, మీరింకేం ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అయ్యో, పెద్దోరు టాబ్లెట్ మర్చిపోయారు సార్. వచ్చిన పని చేయకుండా పనికి మాలిన మీటింగులు పెడితే ఇలాగే జరుగుతుంది. వెళ్ళివ్వు. నువ్వు నీ తింగరేశాలు. ఒక 5 నిమిషాలు పడుకోనివా? ఏమే, నేను ప్రశాంతంగా నిద్రపోవడం నీకు ఇష్టం లేదా? నిన్ను ఇలా కాదే, చంపేస్తా. స్విచ్ ఆఫ్ చేసేస్తా. ఏనేంటి
ఈ కళలో కూడా ఇంత కోపంగా కనిపిస్తున్నారు? కాస్త రొమాంటిక్ గా గుడ్ నైట్ చెప్పొచ్చు కదా. బుగ్గలో పొడి చేయాలి. అయ్యో బాబోయ్, ఇది కల కదా, నిజమా? సార్ 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 నొప్పిగా ఉంది సార్. సార్ నొప్పిగా ఉంది సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు టైం ఎంత అయింది? 3:30. దయ్యాలు తిరిగే టైం సార్. అసలు దయ్యానివి నువ్వు. ఇది బ్రహ్మ ముహూర్తం. ఈ టైంలో ఏకాగ్రత కుదురుతుందని మావే రమ్మన్నారు. ఫస్ట్ నీతో యోగా చేయించి ఆ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. ఆయన ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటారు. నువ్వేమో అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తున్నావు. నిన్ను సార్ నాకు నిద్ర లేవడం బద్ధకం అని మీకు తెలుసు కదా సార్. అందుకేగా మీరు మా అన్నయ్యకి డ్యూటీ ఇచ్చారు. తనేమో లేవలేదు చూడండి. మీరు వెళ్ళి మా అన్నయ్యని కోపడండి. ఈ లోపు నేను రెడీ అయిపోతాను. నాను 3ంటికే రెడీ అయిపోయినా. అన్నయ్య నువ్వు రెడీ అయిపోయావా? నా రెడీ ఒక సత్తానేటే. రాత్రంతా ఎట్లర్ సారు కాల్లో బెత్త పట్టుకుని మరి నన్ను అంబడించి ప్రాక్టీసింగ్ చేపిస్తున్నాడే. దాంతో భయం వేసి లేచి కూర్చున్నానే. మరి నన్నెందుకు నిద్ర లేపలేదు? సార్ దగ్గర నన్ను నిరికించడానికా? నానొచ్చి లేపితే నువ్వెక్కడ లేచినావే? నాన్న లేపుతుంటే కుంగుపు కరెక్టే చేస్తా కాళ్ళు చేతులు ఊపినావు గానే. బావొచ్చి గట్టిగా అరిసినాకే కదా నువ్వు లేచింది. ఛే, ఆపండి మీ పనికి మళ్ళీ డిస్కషన్. వెళ్ళి వెంటనే రెడీ అయ్యారా. నువ్వు త్వరగా వెళ్ళేసెళ్ళే. ఆ ఎట్లర్ సార్ గురించి తెలుసు కదా, పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. నీకు ఇచ్చినా పర్లేదు, నాకు కూడా ఇచ్చేస్తున్నాడు. లచ్చి లచ్చి అయ్యగారు రెడీ అయిపోయారు. అయ్యగారు ఏదో ప్రోటీన్ ఫుడ్ అన్నారు, రెడీ చేసావా? చేశానయ్యా. మన గంగ రావడమే ఆలస్యం. బాదం పాలు రెడీ చేసావా? చేశానయ్యా. అయినా ఈ చిత్రం కాకపోతే గంగ తన కూతురని తెలియకుండానే రుద్రబాబుకిచ్చిన మాట కోసం అయ్యగారు గంగకి ట్రైనింగ్ ఇయ్యడానికి ఒప్పుకున్నారు కదా. అవునే, గంగకి తన తండ్రే గురువు కాబోతున్నాడు. ఈ విషయం అయ్యగారికి తెలిస్తే సంతోషిస్తారు కదా. తన కూతురు తన ఆశ నిలబెడుతుందని పొంగిపోతారు. మనం నిజం దాచి వాళ్ళకి ఆనందం లేకుండా చేస్తున్నామయ్యా. నాకు మనసులో ఆ బాధ ఉందే లచ్చి. ఏదైతే అదైంది. అయ్యగారికి నిజం చెప్పేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి కదా. అవునయ్యా. పైడిరాజు, పైడిరాజు, సార్ పైడిరాజు సార్ గంగ ఎక్కడా? బయలుదేరిందంట సార్. నీ కూతురు నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు, నీ కోరిక నెరవేరబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు. నా కూతురు కాదు సార్, మీ కూతురు.